ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్త, లౌకిక పౌర స్మృతి రావాల్సిందే. ప్రస్తుత సివిల్ కోడ్లో మతతత్వ ఛాయలున్నాయి. మతం ఆధారంగా భేదం చూపించడం తగదు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు. స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని ఉద్ఘాటన. 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో రికార్డ్. 98 మినిట్స్ మాట్లాడిండు. అంటే దగ్గర 2 గంటలు, దగ్గర 2 గంటన్నర పైన. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌర స్మృతి మతతత్వంతో వివక్షను ప్రోత్సహించేదిగా ఉన్నందువల్ల దీని స్థానంలో లౌకిక పౌర స్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే రీతిలో అన్ని రకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా చేసుకోవాలని చెప్పారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఢిల్లీలోని ఎర్రకోట పైన ఆయన జాతీయ పతాకాన్ని ఎగరేశారు. కోట బురుజులపై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్వాతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఇది తొలిసారి అయితే ప్రధానిగా వరుసగా ఇది 11వ. మునుపెన్నడూ ఆయనతో సహా ఏ ప్రధాని చేయనంత సుదీర్ఘంగా 98 నిమిషాల సేపుగా మోదీ ఈసారి ప్రసంగించారు. సో ఆయన మాట్లాడిన దాంట్లో, భారత్ వికాసం ఎవరికి ఇబ్బంది కలిగించదు. మనం సమృద్ధిగా ఉన్న సమయంలో కూడా ప్రపంచాన్ని యుద్ధం వైపు తీసుకెళ్లలేదు. మనది బుద్ధ దేశం. యుద్ధం మన విధానం కాదు. భారత్ సంస్కారాన్ని, శతాబ్దాల చరిత్రను ప్రపంచం అర్థం చేసుకోవాలి. మానవ జాతి సంక్షేమానికి పాటుపడే శక్తి సామర్థ్యాలు ఉన్న భూమిగా భారత్ను గుర్తించాలి. ప్రపంచ దేశాలకి ఆయన ఇస్తున్న పిలుపు అన్నమాట. ఉమ్మడి పౌర స్మృతి గురించి కామన్ సివిల్ కోడ్ సుప్రీంకోర్టు పదే చర్చించింది. దీన్ని అమల్లోకి తేవాలని అనేక సార్లు ఆదేశాలు ఇచ్చింది. మనం ఇప్పుడు మతపరమైన సివిల్ కోడ్ అమలు చేస్తున్నట్లు చాలామంది చెబుతున్నారు. అది నిజం కూడా. భేదభావాలు చూసే పౌర స్మృతి ఇది. అందువల్ల దీనిపైన దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరగాలి. మతం ఆధారంగా దేశాన్ని విడదీసి చిన్న పెద్ద విభేదాలు సృష్టించే చట్టాలకు ఆధునిక సమాజంలో స్థానం లేదు. లౌకిక సివిల్ కోడ్ వైపు వెళ్తే ఇలాంటివి పరిహరించడానికి వీలవుతుంది. సో నేనేమంటున్నా అంటే, మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది, ఎవరు కాదనట్లేదు. దానికి అనుకూలంగానే ముందుకు వెళ్తున్నారు. ఓకే, బాగుంది. మతం ఆధారంగా, కులం ఆధారంగా, ఇంకో దాని ఆధారంగా రకరకాలుగా ఈ దేశంలో ఒక విభజన ఎవరు క్రియేట్ చేస్తున్నారు? పార్టీలే క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక కులము ఇంకొక కులం, ఒక మతము ఇంకొక ఈ రకమైన భేదం ఎందుకు వస్తున్నది? సరే, కులం అన్నది పక్కన పెట్టండి, ఆ యాంగిల్ వేరే. ఎందుకంటే భారతదేశం అంటేనే కులాల సమూహం. కానీ ఈ మతాల విషయానికి వచ్చేసరికి అన్ని మతాలు ఒకటే, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో అన్ని మతాలు ఒకటే అనే ఒక భావన మనం కలిగించగలగాలి. అప్పుడే ప్రజలంతా క్షేమంగా, ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. ఇదంతా బాగానే ఉంది, మీరు చెప్పిందంతా అద్భుతం. సో చాలా బాగుంది. మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఏ రకంగానైతే కామన్ సివిల్ కోడ్ని తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతున్నదో, ప్రజలంతా ఒకటే అని చెప్పాలనే ప్రయత్నం జరుగుతున్నదో, దేశంలో ఆర్థిక అసమానతలు లేకుండా ఉండాలంటే పెద్దోడి దగ్గర ఉన్న సంపద, దోపిడీ చేసిన సంపదనంతా పేదలకు పంచాలి. అప్పుడు ఈ దేశం మీరు అనుకుంటున్న కామన్ సివిల్ కోడ్ కానీ, మీరు అనుకుంటున్న లక్ష్యాన్ని కానీ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు అవకాశం తక్కువ. ఈ దేశంలో 10% సంపద 90% మంది దగ్గర ఉంటే 90% సంపద గుప్పెడు మంది చేతిలో ఉంది. అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు, పెద్ద పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, వీళ్ళ దగ్గరనే కదా సంపద పోగుబడి ఉన్నది. మరి ఆర్థిక అసమానతలు లేకుండా ఉండాలంటే వీళ్ళ సంపద, పేదోడి అందరి సంపద ఒకటే కావాలి కదా. కొంతమంది చేతుల్లోనే ఈ సంపద అంతా ఎందుకు వెళ్తున్నది? సో దీని మీద ఫోకస్ చేయాలి. అప్పుడు ఈ దేశము ఎటువంటి అసమానతలు లేని దేశంగా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేం? మనం మొత్తం కార్పొరేట్లకే, పెట్టుబడిదారులకే ఊడిగం చేస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి, ప్రతిపక్షంలోకి మొంగనే ఇంకొక లెక్క. అధికారంలో ఉన్నప్పుడు ఆ కార్పొరేట్లు, ఆ పెట్టుబడిదారులు, ఆ కంపెనీలు వాళ్ళ ఆధ్వర్యంలోనే, వాళ్ళ చేతిలోనే గవర్నమెంట్ నడుస్తూ ఉంటాయి. మరి ఈ విషయంలో ఎందుకు ఫోకస్ చేయం? మరి ప్రభుత్వ విజయాలను, వికసిత్ భారత్ లక్ష్యాలను ప్రజల ముందుంచారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లో. యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలి. పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని చోట్ల
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువతను కొత్తగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి కుటుంబ కులవాదాల నుంచి విముక్తి కల్పించాలని యోచిస్తున్నాం. వీరంతా తమకు నచ్చిన పార్టీలోకి వెళ్ళి ప్రజాప్రతినిధులుగా గెలిచి వస్తే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ప్రగతి కోసం వనరుల పూర్తిస్థాయి వినియోగానికి ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే విధానానికి మద్దతు పలకాలని రాజకీయ పార్టీలు, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులకు పిలుపునిస్తున్న కుటుంబ కుల రాజకీయాల నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని 1,00,000 మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలి. పారిశ్రామిక తయారీ రంగానికి కేంద్రంగా మన దేశం మారే రోజు ఎంతో దూరంలో లేదు. మూడోసారి అధికారం చేపట్టాక నన్ను కలవడానికి వస్తున్న వారంతా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రాలు అప్రమత్తమై పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు స్పష్టమైన విధానాలు రూపొందించుకొని సుపరిపాలనకు, శాంతి భద్రతలకు భరోసా కల్పించాలి. ఏక గవాక్ష సింగిల్ విండో విధానంలో పనిచేయాలి. అత్యాచారాలు బాధాకరం. 4వ తరం పారిశ్రామికీకరణను దృష్టిలో పెట్టుకొని నైపుణ్యాభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే స్కిల్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళలు ప్రతి రంగంలో నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు. మరోవైపు ఆందోళనకరమైన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వారిపై జరుగుతున్న అత్యాచారాల పట్ల దేశంలో ఆక్రోశం ఉన్నది. అత్యాచారాలకు పాల్పడిన వారికి శిక్షలు పడ్డప్పుడు దానికి విస్తృతమైన ప్రచారం లభించాలి. పాపం చేస్తే ఉరికంబం ఎక్కాల్సి వస్తుందనే భయం పుట్టించినప్పుడు భవిష్యత్తులో అలాంటి పనులకు సాహసించరు. సో వాడికి ఇప్పుడు ఎన్ని శిక్షలు పడలేదు? దిశ కేసులో ఎన్కౌంటర్ చేసి పడేసారు కదా. ప్రణీత, స్వప్నిక ఆనాడు కేసులో ఎన్కౌంటర్ జరిగింది కదా. మరి ఎన్ని శిక్షలు పడ్డా ఎంతకాలం జైల్లో పెట్టినా మార్పు ఎందుకు వస్తలేదు? ప్రభుత్వాల్లో మార్పు రావాలా? దానికి కారణమైన మూలాలను మీరు తీసేయనంత కాలం శిక్షలు వేసుకుంటూ పోతే ఉపయోగం లేదు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు వేసినా ఆ శిక్షల వల్ల జరిగేది ఒక 5 to 10% మాత్రమే. ఎక్కడైతే ఆ అత్యాచారాలకు మూలం ఉన్నదో, డ్రగ్స్ కావచ్చు, మత్తు కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్, అనుకున్న సమయానికి పోలీసులు స్పందించకపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వీటన్నింటినీ ఛేదించగలిగితే అప్పుడు ఇవి ఆగడానికి అవకాశాలు ఉంటాయి. అవినీతి పైన పోరు ఆగదు. సమాజంలో అవినీతి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసింది. అందుకే నేను అవినీతికి వ్యతిరేకంగా బహిరంగ యుద్ధం ప్రకటించాను. దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుసు. కానీ నాకు దేశానికంటే ఏది ఎక్కువ కాదు. అవినీతికి వ్యతిరేకంగా నా పోరాటం ఇక ముందు కూడా కొనసాగిస్తాను. అవినీతి పరులను దేశంలో కొందరు కీర్తిస్తున్నారు, బహిరంగంగా జేజేలు పలుకుతున్నారు. మేము దేశాన్ని బలోపేతం చేసే సంస్కరణలు చేపడుతున్నాం. ఒకవైపు ఆధునిక మౌలిక వసతులను కల్పిస్తూ మరోవైపు సామాన్యుడి బాధలను తీర్చే ప్రయత్నం చేశాం. మేము చేసిన కాయకల్ప చికిత్స అత్యంత పేదలకు మేలు చేసింది. యువత, సాధారణ ప్రజలు మీరుంటున్న ప్రాంతాల్లో ఎదురవుతున్న చిన్న సమస్యలను గుర్తించి చిన్న సమస్యల గురించి ప్రభుత్వానికి లేఖ రాస్తే తప్పకుండా దానిపైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు అవినీతి ఎక్కడ లేదు? అవినీతి టోటల్ అవినీతే ఉన్నది కదా. అవినీతి చేసే ఇవాళ పార్లమెంట్లో ఎవరు కూర్చున్నారండి? అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు. అబోవ్ 80% అంత క్రిమినల్స్, ఫ్రాడ్స్టర్స్ వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు అవినీతి కేసులు ఉన్న వాళ్ళని మీ పార్టీలోకి తీసుకోవట్లేదా? ఆయన మీద ఉన్న కేసులు మాఫీ అవ్వట్లేదా? అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు. మీ పార్టీకి అవతలనోడు అవినీతి చేస్తే వాడు అవినీతిపరుడు. అదే అవినీతిపరుడు మళ్ళీ మీ పార్టీలోకి వస్తే వాడు నీతిపరుడు అయిపోతాడు. ఇప్పుడు అదే జరుగుతున్నది ట్రెండ్, కొత్త ట్రెండ్. సో ఇది ఓవరాల్గా నిన్న ప్రధానమంత్రి మాట్లాడింది.